శరీరానుసారంగా నా తల్లి. But Jesus said, కానీ యేసయ్య ఏమంటున్నాడంటే, who's my mother? ఎవరు నా And తల్లి, who's my brother? ఎవరు నా తమ్ముడు అన్నా, Those who are doing the willing of God, ఎవరైతే తండ్రి చిత్తానుసారంగా నడుస్తారో they only my mother and my brother. వారు మాత్రమే నా సహోదరుడు, నా తల్లి అని చెప్తున్నాడు. And he shows his hands to the disciples. ఆయన తన యొక్క చేతిని శిష్యుల వైపు చాచి వారి నుంచి చెప్తున్నాడు. Hallelujah. Hallelujah. Now, what the disciples they are doing? అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు? They are ready to build the kingdom of God. శిష్యుల వైపు చేసి చాపడంటే వాళ్ళు దేవుని రాజ్యం కొరకు పనిచేయడానికి సిద్ధపడ్డారు. That's what Jesus chosen them like a mother and father and everything. వాళ్ళు దేవుని యొక్క చిత్తానుసారంగా నడవడానికి సిద్ధపడ్డారు కాబట్టి యేసయ్య వారిని తల్లిగా, అన్నగా, తమ్ముడుగా అనుకుంటున్నాడు. Many people they came to me. చాలా మంది నా దగ్గరికి వస్తారు. Brother, I want my mother, but in our church she's looking like my mother. చాలా మంది నా దగ్గరికి వచ్చి, అయ్యా నాకు నా జీవితంలో మా సొంత తల్లి లేదు కానీ ఇదిగో ఈ సోదరుని చూసినప్పుడు సేమ్ నాకు మా అమ్మలాగానే అనిపిస్తుంది. Many people they said to me, I don't have brother, but you are my brother. నా దగ్గరికి వచ్చి చాలా మంది అంటారు, అన్న నాకు అన్నదమ్ములు లేదు కానీ నేను చూస్తే మా అన్నలాగానే, మా తమ్ముళ్ళలాగానే అనిపిస్తున్నాను. I lost my father, so you are looking like my father. నేను నా తండ్రిని కోల్పోయాను, నేను చూస్తే నాకు నా తండ్రి లాగానే అనిపిస్తున్నాను అంటారు. But how can I accept you as my sister, as my mother, as my brother, as my sister? కానీ నేను ఏ రకంగా మిమ్మల్ని ఒప్పుకోవాలి? ఒకటే చెల్లిగా, తల్లిగా, అన్నగా, తమ్ముడుగా నేను ఏ రకంగా మిమ్మల్ని అంగీకరించాలి? How? ఏ రకంగా? If you to do the willing of God, ఎప్పుడు నేను అంగీకరిస్తానంటే నేను దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకునే. hallelujah, Hallelujah. then only I accept you, you are my Christ, my sister and brother. క్రీస్తులో నేను అప్పుడు అంగీకరిస్తాను. క్రీస్తులో ఈమె నా బిడ్డ, నా చెల్లి, నా అక్క, నా కూతురు, నా అమ్మ అని నేను అప్పుడు అంగీకరిస్తాను. So we need to do all the time willing of God. కాబట్టి మనం ప్రతిసారి ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తానుసారంగా నడవడానికి So ప్రయత్నించాలి. this